దేవుడా మహోన్నతుడా పరమశక్తిగల తిరిగి దేవా మీకు స్తుతులు స్తోత్రం నమస్కారం తండ్రి పర్వా ఈ రోజు తండ్రి ఆదివారం పర్వా ఈ డిసెంబర్ నెలలో తండ్రి మొదటి ఆదివారం కాబట్టి ఈరోజు తండ్రి మాతో ఏం మాట్లాడినాయన్నారో మాకు ఏం నేర్పించినాయన్నారో మాతో మాట్లాడిన స్వామి మాకు నేర్పించండి స్వామి మా మంచి బోధకుడా నా యొద్ద నేర్చుకోండి అని సెలవిచ్చిన మా తండ్రి ప్రభా మీ దగ్గరికి వచ్చాము కాబట్టి ఈ ఆదివారం రోజు తండ్రి ఈ వెలుగు దినము తండ్రి ఆరాధన రోజు తండ్రి ప్రభా మీ దగ్గరకు మీ పాదం దగ్గరికి వచ్చాము కాబట్టి దేవా మీరు మాతో మాట్లాడండి స్వామి మా ఆత్మకు ఎటువంటి ఆహారం కావాలో అటువంటి ఆహారం దయచేయండి స్వామి ప్రభా వాక్యమైన దేవా మీ వాక్యం తండ్రి మా హృదయాల్లో ముద్రించి భద్రం చేసి రాకడ సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. మరొకసారి మరి నా తండ్రి ఇక్కడ దేవుని దూత కనిపించండి ఎవరికే మరియ గారు కనిపించి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇక్కడ చూడండి ఇక్కడ దేవుని దూత మరియ గారు కనిపించి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పిందండి. ఇక్కడ అంటే దూత వచ్చండి ఏం చెప్తుందంటే ఒక వార్త చెబుతుందండి. ఏం చెప్తుందండి? ఒక వార్త చెబుతుంది. దూత అనగా మన కొడుకు దూతలు ఉంటాయండి. ఏమిటంటే వివాహం జరుగుతుంది అనుకోండి మీ బంధువుల ఇంటికాడ కొన్ని దూతలు వస్తాయి. ఏమని కార్డు ఇచ్చుకుని వచ్చి పలానా రోజు మా పెద్దనాన్నగారి అబ్బాయి పెళ్ళి లేకపోతే మా తమ్ముడి పెళ్ళి లేకపోతే మా అక్క చెల్లి పెళ్ళి ఇలాగండి వచ్చి కార్డు ఇచ్చి చెప్తాయండి. అవునే కదండి. వాళ్ళని ఏమంటారో దూతలు అంటారండి. ఏంటండి? దూతలు. అలాగే ఇక్కడ కూడానండి గబ్రియేలు అని దూత వచ్చంటండి మరియ గారికి వాక్ చెబుతుందండి. ఈ మరియ గారు ఎవరంటే ఇంకా పెళ్ళి అవ్వలేదండి. అంటే పెళ్ళి కుదిరింది, ప్రదానం చేయబడింది. కానీ యోసేపుకి మరియ గారికి ప్రదానం చేయబడిన తర్వాత అండి ఇరువురు ఏకమవ్వలేదంట. అంటే ఎవరింటికాడ వాళ్ళే ఉన్నారు. ఈ మరి ఎలాంటిదంటే పురుషుని ఎరగదంటండి. ఏంటండి? పురుషుని ఎరగదంట. చాలా పరిశుద్ధురాలు అనమాట అండి, కన్యక. కాబట్టి అటువంటి కన్యక దగ్గరికి వచ్చండి దేవదూత అంటుంది దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్తుందండి. వెంటనే ఈ మరియ గారికి కంగారాక చూడండి మేము ఎవరైనా మన బంధువుల ఇంటికి వచ్చానుకోండి ఏంటి ఇలా వచ్చారు అంటామండి. వాళ్ళు ఇంకా చెప్పకుండానే మన కంగారు ఆకండి. అలాగే ఇక్కడ కూడా మరియ గారు అంటున్నారు కంగారు ఆకుండానే ఈ శుభవచనం ఏమిటో అన్నదంటండి. అంటే అప్పుడు దూత అంటుంది మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పిందంటండి. ఇది శుభవచనం అంటారా? ఆ స్త్రీకి మరియ గారికి శుభవచనం అంటారా? ఇక్కడ దేవదూత ఏమంటుంది? శుభవచనం అంటుందండి. తీరా ఈ వార్త విన్ననే ఇది శుభవచనం కాదండి. లెక్క ప్రకారం మానవ రీతిగా అయితే ఇది మంచి వార్త కాదండి. అయ్యి బాబు ఇదేంటి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేనేమో ఏ పురుషుణ్ణి నేను ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు, అటువంటి నేను గర్భధరించడం ఏంటి, నేను కుమారుని కండం ఏంటి, ఇంకేమైనా ఉందా అంటే ఈ లోకం ఎలా చూస్తుందండి? ఇది చాలా శుభవార్త కాదండి, అశుభవార్త. లెక్క మానవ జ్ఞానానికి అయితే అశుభవార్త అండి. కానీ ఇక్కడ దేవునితో వచ్చి మరింత చెప్తుంది మరియా ఇది శుభవచనం అంటుందండి. వెంటనే ఈవిడ అంటదండి అయ్య బాబా నేను ఏ పురుషుణ్ణి ఎరుగిన దాన్నే ఇది ఎలాగ జరుగును అని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది చెప్తున్నాను దూత. కాబట్టి అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఇక్కడ చూడండి ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే క్రిస్మస్. ఏంటండి? క్రిస్మస్. త్యాగము లేనిదే క్రిస్మస్ లేదు మన పాఠం పేరండి. ఏంటండి? త్యాగము లేనిదే
క్రిస్మస్ లేదు. ఇక్కడ ఏ కన్యక ఏ అమ్మాయి కూడానండి పెళ్ళి కాకుండా గర్భవతి అవ్వాలని ఎవరు కోరుకోరండి. ఎందుకని? గర్భవతి అయిందనుకోండి సమాజం ఎలా చూస్తుంది? ఎలా చూస్తుందంటే ఒక వ్యభిచారిగా చూస్తుందండి. నిజంగా చెప్పుకోవాలంటే ఒక వ్యభిచారిగా చూస్తుంది. సమాజం విలువివ్వదు, చుట్టాల బంధువులు రక్త సంబంధికులు విలువివ్వరు, చివరికి కన్న తల్లి తండ్రి కూడా నీచముగా చూస్తారండి. ఇంకా ఎలా ఉంటుందంటే ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. మాటలు కూడా చెప్పుకోలేము. చివరికి చిన్న పిల్లడు కూడా లోకైపోద్ది. ఆ స్త్రీ తనకన్నా చిన్న వయసు వాళ్ళకి కూడా లోకైపోద్ది, తన స్నేహితుల్లోకి అయిపోద్దండి. అంటే విలువ లేని బ్రతుకొచ్చేద్దండి. ఎప్పుడు? పెళ్ళి కాకుండా గర్భవతి అయితే. ఇక్కడ దూత వచ్చండి మరియతో అంటుంది, నీకు ఒక మంచి వార్త చెబుతున్నాను, ఏమిటనుకున్నా, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అంటుందండి. అంటే నేను భయపుట్టేసింది. అందుకే ముందు దేవత అన్నదండి, మరియా భయపడకము అని ముందే చెప్పి అప్పుడు చెప్పిందండి. చెప్పిన వెంటనే నేను ఏ పురుషుని నాకు తెలియదు కదా, ఇది ఎలాగ జరుగును అని దూత మరి అనగానండి దూత అంటుందండి, నిన్ను పరిశుద్ధాత్మ కమ్ముకొనును, కాబట్టి నీవు గర్భవతివే కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదు అని చెప్పిందండి. నిజంగానండి ఏ స్త్రీ అని ఒప్పుకుంటారంటారా? ఒప్పుకుంటారంటారండి. కానీ ఇక్కడ మరి అంటుందండి, అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఇక్కడ చూడండి, ఈ మరియా గారు ఒప్పుకొనుట ఏంటండి, ఒప్పుకొనడమే పెద్ద త్యాగం అండి, చాలా గొప్ప త్యాగం అండి. నిజంగా మాట ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఒప్పుకోవడం అంటేనండి జస్ట్ దేవుని దూత్వం ఒప్పేసుకోవడమే కాదండి, వెనకాల ఎన్ని పరిస్థితులు వస్తాయి. అయ్యో పెళ్ళి కుదిరిందే, ఆ అవతల వ్యక్తి ఏమనుకుంటాడు, అవతల కుటుంబం ఏమనుకుంటుంది, నా బంధువులు చుట్టాలు అందరి మధ్య నేను ఏం చేసుకున్నాను, ప్రదానం చేసుకున్నాను, కాబట్టి ఎంతమంది ఎన్ని మాటలు అంటారో, బుద్ధి లేదా నీకు, ఎవరినో ప్రేమిస్తే ఎవరితో తిరిగితే నువ్వు ముందే చెప్పాలి కదా, ఇలాగలాగని రకరకాల మాటలు వస్తాయి. ఇవన్నీ తట్టుకోవాలి. పైగా రేపు పొద్దున్న రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు ఎంతమంది ఎలాగ చూస్తారో, అప్పుడు దాకా మంచిగా చూసిన కళ్ళే చెడ్డగా చూస్తాం మొదలెడతాయండి. అప్పుడు దాకా మంచిగా మాట్లాడడం నోరులే చెడ్డగా మాట్లాడతాయండి. అప్పుడు దాకా హత్తుకున్న తల్లి తండ్రే దూరం పెడతారండి. నువ్వు ముఖం చూపించొద్దు అంటారండి. ఇంకా అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న జీవితం అండి ఏమైపోద్దంటే మారిపోద్ది, తలకిందలైపోద్ది, మొత్తం అంతా మారిపోద్దండి. ఈవిడ ఏంటి, ఒప్పుకోవడం వల్ల. కనుక ఆవిడ చూడండి ఎంత త్యాగం చేసిందో. నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటుందండి. నిజంగా మరియా గారు చేసిన త్యాగం వలనే ఏమొచ్చిందని మనకి క్రిస్మస్ వచ్చిందండి. అట్లాగే దేవుడు కూడా త్యాగం చేశాడండి. ఏం చేశాడండి? దేవుడు కూడా త్యాగం చేశాడు. ఎలాగంటే సమస్త సృష్టించిన సృష్టికర్త అండి తాను కలగజేసిన మనిషి గర్భంలోకి రావడం కూడా గొప్ప త్యాగం అండి. అందుకే బైబిల్ అంటాదండి, దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోనలేదు కానీ ఆయన భూలోకానికే రిక్తుడిగా వచ్చేసాడంటండి. ఎలాగండి? రిక్తుడిగా. పరలోకంలో దేవుడికి ఎక్కుతుందో చెప్పండి. అసలు ఎప్పుడు నిత్యము దేవుని దూతలతో పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతూనే ఉంటాడండి పరలోకంలో యేసు ప్రభు. అటువంటి వ్యక్తి అండి ఆయన గొప్ప మహిమాపూర్ణుడు, సమస్తమును సృష్టించిన సృష్టికర్త, ఆయన ఆది సంభూతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు. అటువంటి వ్యక్తి అండి, అటువంటి దేవుడు అండి ఎలాగొచ్చేసాడంటే భూలోకానికే అంటే ఆయన కూడా ఏం చేసి త్యాగం చేశాడండి. త్యాగము అంటే అక్కడ దేవుడు త్యాగం చేశాడు, తర్వాత మరియ కూడా త్యాగం చేసింది. ఇక్కడ దేవుడు మనిషి త్యాగాలు చేయడం వల్ల ఈనాడు మనకి ఏమొచ్చిందంటే క్రిస్మస్ వచ్చింది. కాబట్టి త్యాగము లేనిదే క్రిస్మస్ లేదు. కాబట్టి ఈరోజు కూడా మనము కూడా క్రిస్మస్ చేసుకుంటున్నాము అంటే మనము కూడా కొన్ని త్యాగాలు చేయాలండి. ఏంటంటే మనము కూడా త్యాగం చేయాలండి. ఏమిటా త్యాగం అంటే క్రిస్మస్ అనగా అందరికీ చాలా చాలా సంతోషం అండి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి సంతోషం, అదో రకమైన సంతోషం అండి. క్రిస్మస్ అని పేరు చెప్పిన వెంటనే మనసులో అదో రకమైన సంతోషం, ముఖంలో కూడా ఒక అదో రకమైన కాంతి వస్తుందండి ఎవరికైనా సరే. అంటే క్రిస్మస్ అనగా చాలా సంతోషమైన మాట. కానీ ఇక్కడ క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నాము అది ముఖ్యమండి. ఏంటంటే ఎన్నో త్యాగాలు చేస్తేనే కానీ
యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. అక్కడ ఆయన త్యాగం చేశాడు, తల్లి అని మరియ కూడా త్యాగం చేసింది. ఈనాడు మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం, కానీ మనం కూడా ఏం జరుపుకోవాలండి? త్యాగము చేసి క్రిస్మస్ జరుపుకోవాలి. ఏమిటా త్యాగము అంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మనుషుల యొక్క పాపాలను తీసివేయడానికి వచ్చాడు. ఇది మన అందరికీ తెలుసండి. కాబట్టి మనం ఇంకా పాపంలో ఉండిపోయి ఇంకా పాపం చేస్తూ మనం క్రిస్మస్ చేస్తున్నాం అనుకోండి, ఆయనకి ఇష్టంగా ఉంటుందండి? చెప్పండి, ఇష్టంగా ఉండదండి. కాబట్టి పాపములను విడిచిపెట్టి, అనగా మన ఇష్టాలను విడిచిపెట్టి క్రిస్మస్ చేయాలండి. ఒక వ్యక్తికి అండి సిగరెట్ తాగడం ఇష్టం, కాల్చడం అండి. ఇప్పుడు క్రిస్మస్కి వచ్చిన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? త్యాగము. అంటే సిగరెట్ని త్యాగం చేయాలి ఆ వ్యక్తి. అంటే చుట్ట కాల్చడం ఇష్టం, ఆ చుట్టను ఏం చేయాలండి? త్యాగం చేయాలి. మందు తాగడం ఇష్టం, ఆ మందు తాగే వ్యసనం ఏం చేయాలండి? త్యాగం చేయాలి. బెట్టింగ్లు ఆడటం ఇష్టం, ఆ బెట్టింగ్లు వేసి ఆ ఇష్టాన్ని ఏం చేసుకోవాలి? త్యాగం చేసుకోవాలండి. అలాగే శుభ్రంగా బలాదు తిరగడం ఇష్టం అండి. ఏం చేయాలి? ఆ బలాదులు తిరగడం మానివేసుకోవాలి. చెడు తిరుగుళ్ళు మానివేసుకోవాలి. చెట స్నేహాలు మానివేసుకోవాలి. సెల్ ఫోన్ ఎక్కువతో సహవాసం చేస్తున్నాము, ఈ సహవాసం కూడా త్యాగం చేయాలి. ఇవన్నీ త్యాగం చేసి అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? క్రిస్మస్ చెయ్యాలి. అప్పుడు దేవుడికి ఆ క్రిస్మస్ ఎంతో ఇష్టమవుతుందండి. మనం చెప్పుకున్నాం కదండి, మన ఇంట్లో మన అబ్బాయి మన అమ్మాయి పుట్టినరోజు జరుగుతున్నప్పుడు అండి చాలా గ్రాండ్గా చేస్తున్నాము అండి. అందరినీ కాకేసుకున్నాము, రకరకాల ఐటమ్స్ వేసి మనం భోజనాలు పెట్టుకున్నాము, లైటింగ్ పెట్టాము, పెద్ద కేక్ తెచ్చాము, పెద్ద ఆర్భాటంగా చేస్తున్నామండి. ఊరు కూడా అయ్యి బాబోయ్ పలానా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అంటే ఎంత బాగా చేస్తున్నాడో బాబోయ్ అని అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. అటువంటి టైంలోనండి ఆ తండ్రి తాగేసి వచ్చాడు అనుకోండి, తూలుతూ తాగుతూ ఇలా వచ్చాడు అనుకోండి, ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్న కొడుకుకి సంతోషం ఉంటుందా? ఉండదు కదండి. అంటే ఏం చేయాలి? అతను తాగుడు మానేయాలండి, అవునా కదండి. అలాగే యేసుప్రభు పుట్టాడు అహో అని ప్రపంచమంతా గొంతెత్తిమని చెబుతుందండి. కానీ యేసు ప్రభు పుట్టినరోజు నాడు మాత్రం ఏం చేస్తున్నారంటే తాగుతున్నారండి అండి, దొల్లుతున్నారండి. ఇంకా రకరకాల వ్యసనాలకే తో పాటు క్రిస్మస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటే యేసు ప్రభు గారు సంతోషం ఉంటుందా? ఉండదు. కాబట్టి క్రిస్మస్ అనగా త్యాగము. ఏంటండి? త్యాగం అండి. మరియ గారు తన త్యాగం చేశారు అంటే దేవుడైన యేసుప్రభు కూడా త్యాగం చేశాడు. మరొక వ్యక్తి కూడా త్యాగం చేశాడు. ఎవరండి? యోసేపు. ఈయన త్యాగం చేశాడంటే ఈయన తెలిసిందంటండి ప్రదానం చేయబడ్డదే మరియ. కాబట్టి ఇంకా రేపు మా పెళ్ళి అయిపోతుంది, ఒకటైపోతారు. అటువంటి టైంలోనండి నువ్వు ప్రదానం చేసుకున్న స్త్రీ గర్భవతి అంట. ఏంటండి? గర్భవతి అంట. చూసావా ఎలాంటిది? చెడ్డదే. ఎవరితో సహవాసం పెట్టుకుందో ఏమైపోయింది? గర్భం వచ్చిందంట. పోన్లే ముందుగానే తెలిసిపోయింది అన్న రకరకాల మాటలు నీకు వినిపించినాయి అంటండి. చివరికి నీకేం రావాలి లెక్క ప్రకారం అయితే? ఎవరిని ఏం చేస్తారండి? 10 మందిలో పెట్టి ఇదిగో మరి ఏంటి మనం ఇదిగో మరి ఎవరికో ఇష్టపడినప్పుడు నన్ను ఎందుకు ప్రదానం చేసుకున్నదే, నా పరుగు పోయింది, అలాగని 10 మందిలో పెడతారు కదండి. కానీ యోసేపు గారు అంటండి అలా అల్లరి చేయకుండా ఎవరికీ తెలియకుండా ఈమెను విడిచిపెట్టేద్దాం. ఏంటంటే ఎవరికి తెలియకుండా ఈమెని విడిచిపెట్టేద్దాము, ఆమెను అల్లరి చేయకూడదని మంచి నిజంగా గొప్పగా అనుకున్నాడు అంటాను అతను. వెంటనే అలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఏం చేయాలి, ఎలా విడిచిపెట్టేయాలని ఆలోచిస్తూ ఉండగా దేవుని దూత కళ్ళలో కనిపించంటండి, యోసేపు నీవు ప్రదానం చేయబడిన మరియను విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నావా? కంగారు పడకో, ఆమె ఏ తప్పు చేయలేదు. ఆమె గర్భం ధరించింది ఎలాగనుకున్నాం? పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఎవరిని మోస్తుంది అనుకుంటున్నాం? సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మోస్తుంది. ఆయన పుట్టిన తర్వాత మనుషులందరికీ పాప క్షమాపణ కలుగుతుంది. ఆ పాప క్షమాపణ వల్ల మనుషులందరూ పరలోక రాజ్యానికి వెళతారు. కాబట్టి దయచేసి ఆమెను తప్పుగా అనుకోవద్దు, తప్పుగా ఆలోచించుకోవద్దు, దయచేసి ఆమెను విడిచిపెట్టొద్దు అని చెప్పింది దేవత. వెంటనే ఈయన కూడా అంటాడండి, సరే విడిచిపెట్టను అంటాడండి. నిజంగా ఈ మాట కూడా చాలా త్యాగమైనదేనండి.
ఫ్రెండ్స్ ఏమన్నా చెప్పండి సరే, ఒరే బుద్ధి లేదేంట్రా, ఎవరితో తిరిగేసింది, కడుపు వచ్చేసింది, మిగిలిపోతున్నారండి. అటువంటిది ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోగలడండి? ఎంతకన్నా చేతగా ఏమైనా ఉంటాడా? మరి ఎలా బుద్ధి ఉందంటారా నీకు అని రకరకాల మాటలు అంటారండి. తల్లిదండ్రులు ఏమంటారండి, బంధువులు ఏమంటారండి, ఊరి వాళ్ళందరూ ఏమంటారండి, ఏ బాబా తెలిసినా కూడా తెలిసి చేసుకున్నావా, అంత బుద్ధి లేదా నీకు, అంత అవగాహన లేదా నీకు, అంత చేతగానుడువా నీవు అని రకరకాల మాటలు అంటాయండి. ఆయన పనిలోకి వెళ్తాడు, ఆ పని దగ్గర ఏమంటారండి, చూసి నవ్వుతారు. ఇలా ఆవిడే పెళ్లి కాకముందే గర్భం ధరించింది, తెలిసి చేసుకున్నాడు, ఎంత చవటో అంటారు కదండి. నిజంగా ఎన్ని మాటలు వస్తాయండి, అన్ని మాటలు వస్తాయని తెలుసు కూడా ఈయన అంటాడండి, సరే నేను ఆమెను చేర్చుకుంటాను అంటాడండి. అంటే ఇక్కడ మరియ గారు త్యాగం చేశారు, యోసేపు గారు త్యాగం చేశారు, అంతకన్నా ముందు దేవుడు తన దైవత్వాన్ని త్యాగం చేశాడు. కాబట్టి అండి క్రిస్మస్ అనగా త్యాగము. మరి మనమేం త్యాగం చేస్తున్నాము? క్రిస్మస్ జరుపుకుంటున్నాం, ప్రతి సంవత్సరం జరుపుకుంటామండి క్రిస్మస్. చర్చిలో జరుగుతుంది క్రిస్మస్ అంటే, ఇంట్లో జరుగుతుంది క్రిస్మస్ అని. కొంతమంది ఇంట్లో పెట్టుకునే ప్రార్థన అండి, క్రిస్మస్ పండుగ ప్రార్థన ఇంట్లో పెట్టుకుంటారండి, స్తుతికోవటం కింద. ఆ రోజు వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ జరుగుతుందండి, అంటే చర్చిలో జరుగుతుందండి, వీధిలో జరుగుతుందండి, ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుగుతుందండి. కానీ మనం త్యాగం చేస్తున్నామా? త్యాగము లేనిది క్రిస్మస్ లేదు. మనం క్రిస్మస్ జరుపుకోవాలి అంటే త్యాగాలు చేయాలి. ఈ త్యాగాలు ఎవరి కోసం? ఎవరి కోసం అండి? మొదటగా మన కోసం అండి, తర్వాత దేవుని కోసం. ఇప్పుడు మనం చెడు సహవాసాలు మానేసామనుకోండి, ఏమన్నా ఉపయోగం దేవుడికి? కానీ ఎవరికి ఉపయోగం అండి? మన కుటుంబానికి ఉపయోగం అండి. మన యొక్క తాగుడు, మన యొక్క చుట్ట, మన యొక్క సిగరెట్లు, మన యొక్క వ్యసనాలు, మన యొక్క బెట్టింగ్లు, మన యొక్క సహవాసాలు, ఇవన్నీ రకరకాల తిరుగుళ్ళు, ఇవన్నీ విడిచిపెట్టేసామనుకోండి, ఎవరికి ఉపయోగం అండి? దేవుడిని కలిసి వస్తుంది అంటారా? రాదు. ఎవరికి కలిసి వస్తుంది? మనకు కలిసి వస్తుంది ఆరోగ్యం, మనకు కలిసి వస్తుంది ధనం, మనకు కలిసి వస్తుంది మన యొక్క సమయం, అలాగే మన కుటుంబానికి సంతోషం అండి. కాబట్టి క్రిస్మస్ అనగా త్యాగము చేయుట. ఈ మాట మర్చిపోకూడదు, మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. క్రిస్మస్ అనగా త్యాగము. నా తండ్రి, అందుకే మొంగమూడి దేవదాసయ్య గారు పాట రాశారండి, నా తండ్రి నా కోసము నరుడుగా పుట్టెను ఉయ్యాలు అని రాశారండి. ఏంటండి? నా తండ్రి నా కోసం నరుడుగా పుట్టాడు. కాబట్టి మనం ప్రతిరోజు లేచిన వెంటనే అనుకోవాల్సిన మాట, నా తండ్రి నా కోసం నరుడుగా పుట్టాడు, దేవా మీకు ఎన్నో వందనాలు. ఇది ఒక స్తుతి అండి, ఇది ఒక ధైర్యం అండి. ఎందుకంటే నా తండ్రి నా కోసం మనిషిగా పుట్టేశాడు, కాబట్టి నేను అంత ప్రేమ, కాబట్టి నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు నా తండ్రి. నేను ఏదైనా ఇస్తాడు నా తండ్రి, ఎందుకంటే నా కోసం దైవత్వాన్ని విడిచిపెట్టేశాడు, పరలోకాన్ని విడిచిపెట్టేశాడు, ఈ భూలోకానికి మనిషిగా వచ్చాడు. నేను అంటే అంత ప్రేమో నా తండ్రికి. కాబట్టి నా తండ్రిని నేను అడిగిన ఇస్తాడో, నా తండ్రి నా కష్టాలున్నప్పుడు విడిచిపెట్టడో, నా తండ్రి నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడో, నేను నాకు ఆయన దగ్గర ఎంతో చనువు వచ్చేసింది అని ఎప్పుడు సంతోషపడాలండి, ఎప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. నాకేంటి నా తండ్రి ఉన్నాడు, నాకేంటి నా ప్రభు ఉన్నాడు, నాకేంటి నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, అదొక ధైర్యం కలిగి ఉండాలండి. కాబట్టి మరియా భయపడకో. ఏమంటుందండి? మరియా భయపడకో. ఎందుకు భయపడకో? నీ చెప్పబోయే మాట వల్ల నీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చేత్కారాలు వస్తాయి, మనుషులందరూ నిన్ను తక్కువగా చూస్తారు. కానీ నువ్వు భయపడకు. నువ్వు దేవుని వలన కృప పొందితివి, నువ్వు ధన్యురాలు అనబడదువు, నువ్వు ధన్యురాలు అనబడదువు. అందుకనండి యేసుప్రభు యొక్క తల్లి అంటే అందరికీ ఏమండి? గౌరవం. మరియ గారిని ఎవరంటండి? అందరికి గౌరవం అండి. కాబట్టి అండి మనము ఒకటి మాత్రం మర్చిపోకూడదు రోజు వాక్య ప్రకారం, త్యాగము. ఏంటండి? త్యాగము. మరియ గారి త్యాగము, యోసేపు గారి త్యాగము, అంతకుముందు దేవుని యొక్క త్యాగము. ఈ త్యాగములను కలిపి మనకు క్రిస్మస్ వచ్చింది. కాబట్టి క్రిస్మస్ చెయ్యాలి అంటే మనము కూడా త్యాగాలు చెయ్యాలి. త్యాగం చేయకుండా మనం ఎన్ని సంవత్సరాల క్రిస్మస్ జరిపినా కానీ, ఎంత గ్రాండ్గా చేసినా కానీ, ఎంత ఖర్చు పెట్టినా కానీ, ఎంత హంగులు హారబాటాలుగా చేసినా కానీ ఎవరికి ఇష్టం ఉండదండి? దేవునికి ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం లేకుండా మనం ఎంత చేసినా కానీ అంతా వ్యర్థమైపోద్ది. కాబట్టి దయచేసి త్యాగం చేయండి. మనసు దేవుని అడగండి, ప్రభా నాకు ఈ లోపం ఉంది, నాలో ఈ చెడు గుణం ఉంది, ఈ చెడు బుద్ధి ఉంది, దయచేసి నేను తీసుకోలేకపోతున్నానని నువ్వే తీసివేయి. నా కోసం నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టావు,
మనిషిగా పుట్టావు, చనిపోయావు, తిరిగి లేచావు, నువ్వు ఏదైనా చేయగలవు నా కోసం. కాబట్టి దయచేసి ఇది నేను తీసుకోలేకపోతున్నాను, నాకు తీయి, నీ శక్తితో నాకు నా యొక్క లోపాన్ని తీసివేని ప్రార్థన చేసుకోవాలి దేవుని. ఇప్పుడు చూడండి, బిడ్డ అండి చిక్కుపోయి అనుకోండి ఎక్కడన్నా, ఏం చేస్తాడు? నాన్న కేకేస్తాడు, నేను బయటికి రాలేకపోతున్నాను, నువ్వు లాగు నాన్న అంటాడండి. ఎందుకు? తన వల్ల అవ్వట్లేదు కాబట్టి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మనం ఏం చేస్తామండి? అవన్నీ తీసేసి బయట లాగేస్తాం కొడుకుని. అట్లాగే మనము కూడా పాపము, పాప వ్యసనాలు, పాపం యొక్క స్నేహాలు ఇవన్నీలో మునిగిపోయామండి. కానీ మనం బయటికి రాలేము, మునిగిపోతున్నాం. కాబట్టి దేవుని అడగాలి, ప్రభువా తండ్రి నా దేవా, ఇంకో మునిగిపోతున్నాను, నే వల్ల అవ్వట్లేదు బయటికి రావడం, దయచేసి ఈ పాప ఊబి నుంచి, వ్యసనాలను ఊబి నుంచి, చెడు స్నేహాలను ఊబి నుంచి, చెడు చూపులను ఊబి నుంచి నన్ను బయటికి లాగు అని అడిగితే ఆయన సహాయం చేస్తాడండి. అప్పుడు మనం బయటికి రాగలం, అప్పుడు త్యాగం చేయగలమండి. కాబట్టి అండి, క్రిస్మస్ అనగా త్యాగము, క్రిస్మస్ అనగా దేవుని ప్రేమ. మరియా గారు చేసిన త్యాగము, యోసేపు గారు చేసిన త్యాగము, యేసుప్రభువు చేసిన త్యాగము మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించాలి. అటువంటి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. యేసు ప్రభువా, ఎంతవరకు తండ్రి మాతో మాట్లాడిన దేవా, వినే వాక్యానుసారంగా జీవించింది మంత్రికి తెచ్చాను స్వామి. ప్రభా, క్రిస్మస్ అంటే త్యాగం తండ్రి. ప్రభా, మీరు త్యాగం చేశారు దైవత్వం తండ్రి, మరియగా త్యాగం చేశారు స్వామి, యోసేపుగా త్యాగం చేశారయ్యా. మేము కూడా త్యాగం చేసే స్థితిని మాకు దయచేయమని వాక్యమన్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్.